ఈ రోజుల్లో హీరోలు ఒక్కో సినిమా కోసం 3-4 ఏళ్లు తీసుకున్నారంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ హీరోయిన్ మాత్రం ఒక్క సినిమా కోసమే 4 ఏళ్లు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే 5 ఏళ్లుగా స్క్రీన్ మీద కనిపించలేదు. ఇప్పుడు ఆశలన్నీ ఆ ఒక్క సినిమా పైన పెట్టుకున్నారు. 6 నెలల్లో 2 సినిమాలతో రాబోతున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్? 2018లో సవ్యసాచితో ఇండస్ట్రీకి పరిచయమై వెంటనే అఖిల్తో మిస్టర్ మజ్ను సినిమా చేశారు నిధి అగర్వాల్. ఈ 2 ఫ్లాప్ అయినా కూడా ఇస్మార్ట్ శంకర్తో అమ్మడి రేంజ్ మారిపోయింది. ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ వస్తాయనుకున్నా ఎందుకో బాగా స్లో అయిపోయారు నిధి. ఆ మధ్య హీరో అనే సినిమా చేసినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు నిధి అగర్వాల్. అక్కడ ఆమెకి గుడి కట్టేంత ఫాలోయింగ్ వచ్చింది. అయితే కోరుకున్న విజయాలు మాత్రం రాలేదు. అలాని తెలుగును పట్టించుకోలేదని కాదు. ఇక్కడ ఆమె కమిట్ అయిన సినిమాలు అలా ఉన్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్, మరోటి ప్రభాస్ సినిమాలు కావటంతో ఆమె చేతుల్లో ఏం లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు నిధి. ఈ సినిమాపైనే నిధి ఆశలన్నీ ఉన్నాయిప్పుడు. 1-2 కాదు, కెరీర్లో ప్రైమ్ పీరియడ్ 4 ఏళ్లు రాసిచ్చేశారు ఈ బ్యూటీ. జూలై 24న విడుదల కానుంది వీరమల్లు. ఈ సినిమాతో తను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని నమ్మకంగా చెప్తున్నారు నిధి. హరిహర వీరమల్లుతో పాటు రాజాసాబ్లోనూ నటిస్తున్నారు నిధి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి మారుతి దర్శకుడు. డిసెంబర్ 5న విడుదల కానుంది మూవీ. ఇందులో మాళవికా మోహనన్, రిద్ది కుమార్తో కలిసి నటిస్తున్నారు నిధి. ఈ 2 సినిమాలతోనే ఈమె టాలీవుడ్ ఫ్యూచర్ డిసైడ్ కానుంది.